ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం జరిగింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యువన్ను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. అమ్మాయి కోసమే ఈ హత్య జరిగిందని, ప్రేమే కారణమని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే సీతాఫల్ మండికి చెందిన ఒక యువతిని యువన్ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. దాదాపుగా 4-5 ఏళ్ళుగా వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం ఒకసారిగా అమ్మాయి ఇంట్లో తెలియడంతో యువన్ను కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సో అయినా సరే సీతాఫల్ మండిలో స్నేహితుడి వద్ద ఉంటూ అమ్మాయిని తరచూ కలుస్తూ వచ్చాడు యువన్. సో యువన్ వ్యవహారం మారదు అని తెలిసాక యువన్ను చంపేందుకు ప్లాన్ చేశారు ఆ అమ్మాయి బంధువులు. యువన్ రూమ్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా 3 బైకులపై వచ్చి కత్తులతో దాడి చేశారు. సో వాళ్ళ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళగా వెంటపడి మరి యువన్ని కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన చిలకలగూడలో హై టెన్షన్ నెలకొంది. ఈ ఘటనతో ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా యువన్ని ప్రత్యర్థులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు. ఇందిరానగర్ కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అల్వాల్లోని యాప్రాల్కు చెందిన యువన్ అలియాస్ అఖిల్ 21 ఇయర్స్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. యువన్ గతంలో చిలకలగూడలోని ఇందిరానగర్లో నివసించేవాడు. అక్కడే ఒక యువతితో గత 5 ఏళ్లుగా అతడికి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం యాప్రాల్లో ఉంటున్నప్పటికీ తరచూ ఆ యువతని కలిసేందుకు యువన్ చిలకలగూడకు వస్తుండేవాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన మిత్రులతో కలిసి ఇందిరానగర్లో మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో 2 ద్విచక్ర వాహనాలపై సుమారు 7 యువకులు అక్కడికి చేరుకున్నారు. వారు యువన్తో స్టార్టింగ్ మాట్లాడారు. మారతావా మారవా అని చెప్పి కాస్త గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సో నిందితులు యువన్ను వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారు. తల, మెడ, చేతులపై సుమారు 15 చోట్ల కత్తులతో పొడవడంతో యువన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సో నిందితుల్లో సదరు యువతి అయితే ఆ యువన్ ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి సోదరులు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పటికే 6 అరెస్ట్ చేశారు పోలీసులు. 2 కోసం గాలింపు జరుగుతుంది. తమ సోదరితో యువన్ ప్రేమలో ఉండడం ఇష్టం లేని వారు పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతకానికి పాల్పడ్డారు. సో సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురికి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 3 ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో యువకుడిని ఇంత దారుణంగా హత్య చేయడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సో పోలీసులు కేసు నమోదు చేసి అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తుని వేగవంతం కూడా చేశారు. నిజంగా ఒక ప్రేమ వ్యవహారం ప్రాణాలు తీసేంత పగగా మారుతుందని ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యువన్ కత్తులతో అతి దారుణంగా తల, మెడపై 15 కత్తిపోట్లు దించారు. అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందాడు యువన్. ఒక్కసారిగా 3 బండ్లపై 7 యువకులు వచ్చారు. కత్తులతో వెంటాడి వేటాడి హత్య చేశారు. సో అక్కడ స్థానికులు అంటే ఈ యువన్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సొంతూరులో ఉంటారు. ఇప్పటికే వాళ్ళకి అప్డేట్ ఇచ్చారు. సో వాళ్ళు గాంధీ హాస్పిటల్ మార్చురికి వస్తున్న పరిస్థితి. అక్కడ స్థానికులు మాత్రం యువన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, మీ అమ్మాయికి ఒక మాట చెప్పుకుంటే సరిపోతుంది కదా అని అక్కడ స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి. మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఈ యొక్క యువన్. దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ నడుస్తోంది. సో గతంలో ఆల్రెడీ ఎప్పుడైతే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క ప్రేమ వ్యవహారం తెలిసిందో దాని తర్వాత యువన్కి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఎంత చెప్పినా యువన్ వినలేదు.
వినకపోవడంతోనే ఈ హత్య చేశామని చెప్పి అయితే రిమాండ్లో ఉన్న ఆ అమ్మాయి బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. సో ఐపీఎల్ మ్యాచ్ తన ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో చూస్తున్నాడు ఇందిరానగర్ కాలనీలో చిలకలగూడ దగ్గర. సో ఈ యువన్ ఉండేది అల్వాల్ దగ్గర యాప్రాల్లో. ఎందుకంటే సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి చిలకలగూడ నుంచి రోజు కోంపల్లి వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ కాలేజ్ వ్యాన్ వస్తుంది అండ్ లెగాలి, లేకపోతే పొద్దున్నే అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అండ్ ఈ గొడవలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో అండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో గొడవలు జరుగుతున్నాయని చెప్పి వెంటనే అల్వాల్ దగ్గర ఉన్నటువంటి యాప్రాల్కి షిఫ్ట్ అయ్యాడు యువన్. సో ఈ ఘటన జరిగి దాదాపుగా ఒక 4-5 నెలలు అవుతుంది. అయినా సరే తను ప్రేమించిన యువతి కోసం దాదాపుగా 4-5 నెలల నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ రూమ్లో ఏదైతే ప్రీవియస్గా ఇందిరానగర్లో ఫ్రెండ్స్ ఉంటున్నారో వాళ్ళ రూమ్లోనే ఉంటున్నాడు యువన్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 3 బండ్లు వేసుకొని దాదాపుగా 7 రావటం, ఒక్కసారిగా కత్తులు తీసి యువన్పై దాడి చేయటం సో స్థానికంగా కలకలం రేపింది. ఏదైతే యువన్ ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వాళ్ళ యొక్క ఓనర్స్ కావచ్చు, సో అలాంటి అంటే ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ అవ్వలేదు, చెప్పిన మాట వినే వ్యక్తి అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి సో ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా జరగాల్సిన దారుణం జరిగిపోయింది కాబట్టి సో ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి నిందితులు కేవలం మా చెల్లితో అలా మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని మ్యాన్పులేట్ చేస్తున్నాడు సో అని ఒకే ఒక్క రీజన్తో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా చంపేశారు అత్యంత దారుణంగా. సో స్టార్టింగ్ అంటే మార్చురీకి వెళ్ళింది ఇప్పటికే యువన్ బాడీ. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సింది. కానీ పోస్ట్ మార్టంకి పంపించేటప్పుడు ఆ యొక్క తల మీద 10 కత్తిపోట్లు అండ్ మెడ మీద 5 కత్తిపోట్లు ఉన్నాయి. సో అప్పటికే హెవీ బ్లీడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఐపీఎల్ చూస్తున్నారో రూమ్లో వచ్చిన 7 దుండగుల్లో 2 లోపలికి వెళ్ళారు. ఫస్ట్ యువన్తో మాట్లాడే ఒక చిన్న స్మాల్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. సో మారతావా మారవా అని చెప్పి దాని తర్వాత అతన్ని రెచ్చగొట్టి బయటికి వచ్చారు. సో వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఏదైతే యువన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారు, వాళ్ళు మద్యం సేవిస్తున్నారు. సో వాళ్ళు కూడా అంటే అప్పటికే వాళ్ళ పరిస్థితి కూడా కాస్తంత ఇదిగా ఉంది. అంటే వచ్చింది ఎవరు, యువన్ ఫ్రెండ్సా లేకపోతే యువన్ని చంపడానికి వచ్చారా అనే ఇదిలో కూడా వాళ్ళు లేరు. సో అలాంటి నేపథ్యంలో యువన్ని బయటకు తీసుకెళ్లారు. బయటకు తీసుకెళ్ళిన తర్వాత గొడవ మరి కాస్త పెద్ద అయింది. సో ఫస్ట్ యువన్ ఎక్కడ అరుస్తాడో పక్కన అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వీళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటున్నారు కదా. సో ఆ 1st ఫ్లోర్ వాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెక్యూరిటీ అండ్ 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఓనర్స్ ఎవరికి తెలియకుండా యువన్ నోట్లో ఒక క్లాత్ కట్టేసి యువన్ని అరవనివ్వకుండా చేశారు. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అంటే యువన్ ఫ్రెండ్స్ ఏమో వచ్చింది మాట్లాడుకుంటున్నాడేమో అని ఈ యొక్క సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనుకున్నారు. కానీ ఎంతసేపటికి యువన్ ఇంట్లోకి రాకపోవడంతో ఒక్కసారిగా వీళ్ళు బయటకు వెళ్ళడంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సో అప్పటికే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్ ఓనర్కి కంప్లైంట్ చేశారు ఇలా జరిగింది అని. వెంటనే సీసీ ఫుటేజ్ చూశారు. దాని తర్వాత తెలిసింది ఆ యొక్క బండి నెంబర్ ప్లేట్స్తో పోలీసులకి పక్కా సమాచారం ఇచ్చారు. ఎవరా ఏంటని ఆరా తీస్తే సో ప్రేమ వ్యవహారమే అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. దాని తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ యొక్క బైక్ నెంబర్ ప్లేట్స్తో తెలిసింది ఏంటంటే ఏదైతే యువన్ ప్రేమలో ఉన్నాడో ఆ అమ్మాయి బంధువులు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్, సో వీళ్ళంతా కలిసి వచ్చి అతి దారుణంగా యువన్ని అనంతలోకాలకు పంపించేశారు. సో ఎంటైర్ ఎపిసోడ్లో తప్పెవరిది? ఇద్దరు ప్రేమించుకున్నారు, తప్పదా? లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు? ఏంటి అసలు ఏం జరిగింది? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.